ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి సిరీస్ని మనం కవర్ చేస్తుంటున్నాం. ఈ దినానికి సంబంధించినటువంటి ధ్యానం అంటే ఫిబ్రవరి 25కి చెందినటువంటి ధ్యానం దేని మీద అంటే లోకాసు వార్త 11వ అధ్యాయంపై 2 వచనాలే, 24, 25 వచనాలు. దీనికి ఒకవేళ టైటిల్ ఇవ్వాలి అంటే దాన్ని ఏమనొచ్చు అంటే పార్షియల్ కన్వర్జన్. ఇప్పుడు ఒక స్త్రీ గర్భిణితుందా లేదా అని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆవిడకి ప్రెగ్నెన్సీ ఉన్నది అంటారు, లేకపోతే లేదు అని అంటారు. కానీ పార్షియల్ ప్రెగ్నెన్సీ ఉన్నది అని అంటారా? కాబట్టి అలాంటిదే పార్షియల్ కన్వర్జన్ అనేది లేదు. కానీ ఇక్కడ ఈ టాపిక్ ఎట్లా ఉంటుందంటే పార్షియల్ కన్వర్జన్ లాగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బీ ప్లీజింగ్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ అవర్ రిడీమర్. ఆమెన్. అంటే అవర్ రాక్ అండ్ రిడీమర్ అంటే అంతకుముందు చెప్పాను. మన యొక్క మెడిటేషను, మన యొక్క తలంపులు, మన యొక్క ధ్యానాలు అవి స్వచ్ఛంగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనకి కాపుదలగా ఉంటాడు అనేటువంటి ఆ ఐడియాని తీసుకురావడానికి ఆ విధంగా కీర్తనీయుడు సంబోధిస్తున్నాడు. మన ధ్యానాలు అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన విమోచకుడు, మన కొండగా ఉన్నటువంటి దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేటువంటి ఐడియాతో ఆ విధంగా సంబోధిస్తుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు మర్చిపోవద్దు దయచేసి, ఈ ధ్యానాలు కార్సన్ గారు రాసినటువంటి ధ్యానాలు ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, ఇంగ్లీషు వచ్చినటువంటి వాళ్ళు దయచేసి ఇది చదువుకోండి. ధ్యానం అని అంటే అందరూ కలిసి చదువుకునేది కాదు. స్లోగా మన జీవితానికి అన్వయించుకుంటూ దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటిది ధ్యానం అన్నమాట. అది కొద్ది భాగమైనా సరే, ఒక మెసేజ్ అయినా సరే, ఏదో థియాలజికల్గా చెప్పుకోవటం కాదు. మనకి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఈ దినానికి సంబంధించింది అని దేవుని స్వరం వినగలిగేటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది కొంతమందికి కొంచెం లోతైనటువంటి రీతిగా ఉండవచ్చు. కానీ ఈ యొక్క తలంపులు దేవుని యొక్క వాక్యంపై ఆధారపడినటువంటి ఆ మెచ్యూర్ స్టైల్ అన్నమాట, మెచ్యూర్ ఎక్స్ప్లెనేషన్ అని నాకు అనిపించింది. కాబట్టి ఒకసారి కాకపోతే 2 సార్లైనా సరే ఒక పేజీని చదివి మరలా దానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని చదివి దాని మీద సీక్రెట్గా ధ్యానించుకుని, దేవా ఈ దినాన నాకేం చెబుతున్నావు అని మన జీవితంలో అనుభవించుకునేటటువంటి రీతిగా ఈ ధ్యానాలు ఉండాలని మా ఆశ. మరి ఇది చాలా ప్యాక్డ్ లాంగ్వేజ్ అన్నమాట. ఒక పేజీలోనే అనేకమైనటువంటి లోతైనటువంటి విషయాలు ఆయన చెబుతున్నాడు. దాన్ని ట్రాన్స్లేట్ చేయటం కష్టం అయినా కానీ ఆ లోతైనటువంటి విషయాలు మనం గ్రహించాలి. మరి లోతుగా ఉన్నటువంటి విషయాల్ని కొన్నిసార్లు విశదీకరించాల్సినటువంటి అవసరం కలుగుతుంది. అందువలన ఆ విధంగా నేను విశదీకరిస్తూ చెబుతున్నాను అన్నమాట. ఇక్కడ లోకా సువార్త 11, 24, 25
వచనాలు ముందు చదువుకుందాం. చదువుకున్న తర్వాత వాక్యం చదువుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది, ఓహో ఇదా దీని గురించి చెప్తున్నావా అనేటువంటిది. కాబట్టి వాక్యం చదవటం చాలా ముఖ్యం. ఈయన ఏమంటాడంటే, వాక్యం చదవకపోతే నా కామెంటరీ చదవద్దు అంటాడు. ధ్యానంగా ఆలోచిస్తూ స్లోగా వాక్యాన్ని చదవాలి. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం. లోకాసువార్త 11:24-25 వచనాలు. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. 26 కూడా చదివాం. ఇక్కడ నేను చదువుతాను ఈ విషయాలు. దాని గురించి మనం ధ్యానించుకుందాం. 24-25 ఒక విచిత్రమైన తీరు మనం వాటిని గమనించగలం. దాని గురించి అదేంటంటే సగము మారు మనసు, పార్షల్ కన్వర్జన్ లేక పార్షల్ ప్రెగ్నెన్సీ లాంటిది. సగము మారు మనసు పొందుట అని దీనిని పిలవచ్చు. యేసు చెప్పినట్లు ఒక వ్యక్తి నుండి ఒక దురాత్మ బయటకు వెళ్ళినప్పుడు అది విశ్రాంతి దొరుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుండెను. విశ్రాంతి దొరకనందున క్రొత్త వ్యక్తిలో ప్రవేశించాలని వెదుకుతున్నట్లు వ్యక్తమగుతున్నది. ఆ దురాత్మ బయటికి వచ్చినప్పుడు అక్కడ వేరే వ్యక్తిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడాను ఆత్మ ఒక శరీరంలో ఉండాలని ఆత్మ ఎప్పుడు కూడాను, దురమాత్మ కానీ పరిశుద్ధాత్మ కానీ ఆశిస్తుంది అన్నమాట. దురాత్మ కానీ మంచి ఆత్మ కానీ, పరిశుద్ధ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ అంటే ఆ విధంగా కాదు. ఒక ఆత్మ, మనిషి యొక్క ఆత్మ శరీరంలోకి వెళ్ళాలని ఆశిస్తుంది. అందువలన మరి దెయ్యాలు పట్టడం అలాంటి వాటిని మనం గ్రహిస్తాం కదా. క్రొత్త వ్యక్తిలో ప్రవేశించాలని వెదుకుతున్నట్లు వ్యక్తమవుతున్నది. అప్పుడు ఆ దురాత్మ తన మునుపటి నివాసమునకు తిరిగి వెళ్ళవలనని తలుస్తున్నది. ఎందుకంటే ఇక అలాంటి వేరే వ్యక్తి లేనందున, క్రొత్త వ్యక్తి లేనందున ఇక తిరిగి వెళదాంలే అని ఏ వ్యక్తినైతే వదిలిపెట్టించిందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని తలస్తున్నది. భూమిని పర్యవేక్షించినందున దురాత్మ పాత నివాసము ఆశ్చర్యకరముగా ఖాళీగా ఉండుటను చూచెను. ఆ దురాత్మ తనకంటే నీచమైన 7 చెలికాండ్రను పట్టుకొని లోపలికి ప్రవేశించి, దానికంటే నీచమైన 7 చెలికాండ్రను పట్టుకొని లోపలికి ప్రవేశించి దానిలో నివసించను. అప్పుడు ఆయన ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వానముగా తయారైనది అని గ్రహించాలి. ఓకే. తనలోని దురాత్మను పారద్రోలబడిన తరువాత ఆ దురాత్మ స్థానములో దేనితోనూ నింపబడనట్లు కనిపిస్తుంది. ఆయన జీవితంలో పరిశుద్ధాత్మ నివసించుట లేదు, ఖాళీ మనిషి అని తలంచవచ్చును. అంటే ఆ వ్యక్తి దురాత్మ నుండి అయితే బయటపడ్డాడు,
కానీ పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో లేడు, ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి అని మనం తలంచవచ్చు. దీన్ని బట్టి 3 పాఠములను మనం నేర్చుకొనవచ్చు. మొదటిది, సగము మారు మనసు పొందిన వారు ఎక్కువగా తటస్థపడతారు. ఇప్పుడు సగం మారు మనసు అంటే ఏంటంటే దురాత్మ అయితే పోయింది కానీ పరిశుద్ధాత్మ లేదు, కాబట్టి సగం పనే జరిగింది. ఆ వ్యక్తి కొంతవరకు పాక్షికంగా అంటే పార్షల్గా కనబడతాడు. ఆ వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ సువార్తకు విశ్వాసులకు సన్నిహితంగా ఉంటూ అవినీతి నుండి కొంతవరకు దూరం అవుతాడు. మరి చర్చికి వెళ్తాడు, బిలీవర్స్తో ఉంటాడు, కొంత విధంగా ఆ చెడ్డ పనులు చేయడు. నైతిక జీవితానికి ముందు అంటే ఇనిషియల్ స్టేజ్లో ఆకర్షింపబడతాడు. పిచ్చిగా పరిశుద్ధాత్మను వెతుకుతాడు, అంటే తహతహలాడతాడన్నమాట. పిచ్చిగా అంటే అక్కడ అర్థం పరిశుద్ధాత్మను వెతుకుతాడు. యేసు చెప్పిన ఉపమానంలో అనేక రకములైన భూమి విత్తువాని ఉపమానంలోని రాతి నేలను సూచిస్తూ ఉన్న వ్యక్తి వలె 8 లోక 8:4-15 అంటే విత్తువాడు అనేటువంటి ఉపమానం ఉంది కదా, దానిలో రాతి నేలను పడినటువంటి వాని వలె ఆయన ముందుగా పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పటికీ, ముందు ఆకర్షింపబడినప్పటికీ తన మొదటి స్పందన శ్రేష్టమైన పంటగా కనిపించవచ్చును, కానీ ఇది తాత్కాలికమైన స్పందన. ముందు ఆసక్తి చూపుతాడు, చర్చ్ మీటింగ్స్కి వెళ్తాడు, బిలీవర్స్తో ఉంటాడు, పరిశుద్ధాత్మను వెతుకుతాడు, కానీ కొంతకాలం అయ్యేటప్పటికి ఇక వదిలిపెడతాడన్నమాట. ఆ కాపు ఎక్కువ కాలము నిలువదు. అంటే ఉపమానంలో ఉన్నటువంటి ఆ భాషలో మాట్లాడితే సజీవుడైన దేవుని అధీనంలో లేడు, దేవుని అధీనంలో అయితే లేడు. అలాంటి మారు మనసు అనుభవం లేదు. అంటే మంచి కంప్లీట్గా అయినటువంటి మారు మనసు, నిజమైనటువంటి మారు మనసు, ఆ యొక్క అనుభవం అతనికి లేదు. నిజమైన పశ్చాత్తాపం కానీ, స్థిరమైన విశ్వాసం కానీ, ఓర్చుకునే విశ్వాసం కానీ, దానితో కూడినటువంటి మారు మనసు, సంపూర్ణమైనటువంటి మారు మనసు ఆయన మారినట్టుగా కనిపించదు. ఆ అనుభవం ఆయనకి లేదన్నమాట, పైనే ఉన్నది. అంటే ఇక్కడ రాతి నేలను పడినటువంటి ఆ యొక్క విత్తనం ఏ విధంగా ముందుగా మొలుస్తుందో అలాంటిది ఈ యొక్క సందేశం, ఈ యొక్క వార్త అలాంటిది. ఇక రెండవ పాఠం ఏంటి? అది మొదటి పాఠాన్ని అనుసరించేది ఈ పాఠం. లెసన్. కొంచెం సువార్త చాలా ప్రమాదకరమైనది. కొంచెం సువార్త అంటే కొంచెం అనుభవించటం, అది చాలా డేంజరస్. ఆ వ్యక్తులను గూర్చి మంచివారంది తలంచేటట్లు చేస్తుంది. ఇలా మంచివాడండి, తీవ్రమైన చెడు చెదిరిపోయినదనే నిట్టూర్పుతో మంచి సహవాసంలో ఉన్నామని సంతోషిస్తారు. అంత చెడుగా లేదు, ఇప్పుడు మంచి కంపెనీలో ఉన్నాము అని తలుస్తారు. కానీ నిజంగా రక్షణ మాత్రం పొందలేదు, నీతిమంతునిగా ఆయన తీర్చబడలేదు, తిరిగి జన్మించలేదు, చీకటి నుండి వెలుగులోనికి ఆయన ప్రవేశించలేదు, దేవుని కుమారుని యేసుప్రభు యొక్క రాజ్యంలో అడుగు పెట్టలేదు. వారి మతము ఒక గోరు ముద్దంటి తిండి తిన్నట్టుగా ఉంటుంది. అంటే కొంచెం చవి చూచాడు. వారు నిజమైన రక్షణ పొందకుండా టీకా వేసుకున్న దానితో సమానం. చూడండి, ఇది అక్కడ పోలిక
టీకా వేసుకున్నాడు. ఏంటి టీకా ఎందుకు వేసుకుంటాం? మసూచి రాకుండా, లేకపోతే కోవిడ్ రాకుండా అనుకోండి. ఆ కోవిడ్కి సంబంధించినటువంటి ఆ టీకాలు, ఆ వ్యాక్సినేషను అది చాలా డిస్కషన్ ఉందనుకోండి. అవి వేసుకోవాలా వేసుకోకూడదా అనేటువంటిది. కాబట్టి టీకా ఎందుకు వేసుకుంటాం? జబ్బు రాకుండా. ఇక్కడేంటి ఇలాంటి ఇలాంటి అనుభవం ఎలాంటిదంటే సంపూర్తిగా మారు మనసు పొందలేదు. ఆ సంపూర్తిగా మారు మనసు పొందకుండా ఉండేటువంటి టీకా, అది చాలా డేంజరస్ అన్నమాట. ఇది నిజమైన రక్షణ పొందకుండా టీకా వేసుకున్న దానితో సమానం. చాలా చాలా డేంజర్. ఎందుకంటే నిజమైనటువంటి పాపి అని గ్రహించుకుని నీతిమంతుడిగా తీర్చబడటానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే కొంత మార్పు జరిగింది. మార్పు అంతా జరగలేదు, కొంత మార్పు జరిగింది. కాబట్టి ఇక సంపూర్తి అయినటువంటి రక్షణ పొందటానికి అడ్డుగా ఉంటుంది. ఇక మూడవ పాఠం, ఇది ఇన్ఫరెన్షియల్. అంటే పై రెండిటి నుండి మనం దాన్ని ఇన్ఫర్ చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. అనేక లేఖన భాగాలతో ముడిపడిన అంశాల్లో ఇది ఒక భాగం. చెడును సులువుగా వ్యతిరేకించలేము. చెడు హృదయం, చెడు ఒక నేచర్, పాప స్వభావం, దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తాం? సులువుగా వ్యతిరేకించలేము. అనగా చెడుతో పోరాడితే సరిపోదు, దయ్యమును వెళ్ళగొడితే చాలదు. చెడుకు బదులు మంచిని నెలకొల్పాలి. చెడుగా ఉన్నటువంటి పాప స్థితిలో ఉన్నటువంటి ఆ ప్లేసులో దానికి బదులుగా మంచి అనేది ఉండాలి. దురాత్మకు బదులుగా పరిశుద్ధాత్మను చేర్చుకోవాలి. దురాత్మ లేదు, కడగబడితే చాలదు, దాన్ని పాజిటివ్తో నింపాలి. తప్పక మేలు చేత కీడును జయించాలి. రోమా 12లో చెప్పబడినటువంటి రీతిగా. ఉదాహరణకు, ద్వేషము ఉండకూడదని నిర్ణయించుకున్న మాత్రాన ద్వేషమును చంపుకొనుట సాధ్యము కాదు. నిర్ణయించుకున్నాం అనుకోండి, నేను ఈ దినా నుండి ద్వేషించను అని. ద్వేషించకుండా ఉండగలుగుతాడా? అనుభవంలో అసాధ్యం. నిర్ణయించుకున్నంత మాత్రాన అది చేయకుండా ఉండటం, లేకపోతే చేయటం అసాధ్యం. ద్వేషానికి బదులుగా నిజమైన ప్రేమ ఉండాలి. క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. వస్తువులను కూడబెట్టుకొని, అంటే పేరాశ అంటాం కదా, ఆ పేరాశ ఉండకూడదు, వస్తువులను కూడబెట్టుకోకూడదు అని నిర్ణయించుకున్నంత మాత్రాన పేరాశను చంపుకొనలేము. పేరాశను చంపుకోవటానికి ఏం కావాలి? మేలిమైన ధననిధిపై మనసు పెట్టవలనని అది ఆ విధంగా నిర్ణయం ఉండాలన్నమాట. ఆ విధంగా అనుభవం ఉండాలి. 13 నుండి 21 కూడా మనం చదువుదాం. ఆ జనసమూహంతో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఆయన ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి
వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని కొనును అనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. అయితే దేవుని ఎడల ధనవంతుడు గాక, ఇది గమనించాలి. 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే యుండునని చెప్పాను. అంటే దేవుని ఎడల ధనవంతుడు కావాలి, అప్పుడే అంటే అది పాజిటివ్ అన్నమాట. అప్పుడే ఈ యొక్క ఆశ తీరుతుంది. అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ధనవంతుడు కాకుండా ఉండాలి అంటే దేవుని ఎడల ధనవంతుడు కావాలని ఆశ ఉండాలి. కాబట్టి నెగిటివ్గా ఏదో రిఫర్మేషను పైగా కనిపిస్తే సరిపోదు. హృదయంలో పరిశుద్ధాత్మ ఉండాలి, దేవుడు ఉండాలి అనే దాన్ని మనం గ్రహించుకోవాలి. లేకపోతే అది పార్షియల్ కన్వర్జన్గా అవుతుంది. పార్షియల్ కన్వర్జన్ ఈజ్ నో కన్వర్జన్. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. అద్భుతంగా త్యాగము చేయుట కూడా నేర్చుకొని దాతృత్వము, ఉదారత్వము కలిగి ఉండుట నేర్చుకొనవలెను. మేలు చేత కీడును జయించుము. కీడు పోవాలి అంటే మేలు ఉండాలి, కీడు పోదు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎంతోమంది ఎక్సర్సైజ్ చేస్తారు, యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని తనను సెల్ఫ్ రిఫర్మేషన్ కోసం ఎదురు చూస్తారు. కానీ దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే, రక్షణ లేకపోతే అవి సాధ్యం కాదు. సంస్కరణ అనేది, మారటం అనేది సాధ్యం కాదు అనేటువంటి ఒక నగ్న సత్యం. ఇది చాలా ముఖ్యమైనది. సింపుల్గా ఉన్నప్పటికీ ఇది చాలా ముఖ్యమైనది. యూ కెనాట్ టేక్అవుట్ ద నెగటివ్ వితౌట్ ఎంబ్రేసింగ్ ద పాజిటివ్. లేకపోతే పార్షియల్ ప్రెగ్నెన్సీ లాంటి దాంతో మనం ఎంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినాన లోకాసువార్త 12వ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి సత్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు లేకుండా మీరు ఉండేటువంటి జీవితాన్ని జీవించటం అసాధ్యం. వితౌట్ గాడ్ టు లివ్ గాడ్లీ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్ అని తెలుసుకొని ఆయన మా యొక్క జీవితాన్ని మీ యొక్క ఆత్మతో, మీ యొక్క సన్నిధితో మా జీవితాలు నింపుకోవటానికి, నిజమైనటువంటి రక్షణను ఆశించడానికి మీ కృపను అనుగ్రహించమని మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.